హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకుని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అయితే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడు సుమారుగా టోటల్ అవైలబుల్ చాయిసెస్ వచ్చేసి 6,000కి పైగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 6,150 కాలేజెస్ పైగా ఉన్నటువంటి ఈ వెబ్ ఆప్షన్స్ ని మీరు ప్రాపర్ ఆర్డర్లో పెట్టుకోవాలి అంటే ఆల్మోస్ట్ అంటే కొన్ని డేస్ మీకు టైం పడుతుంది. సో దీనికి సంబంధించి నేను ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఈజీగా పెట్టుకునే విధానం ఏంటి, అలాగే ప్రయారిటీని ఎలా చూజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి జస్ట్ మీకు కొంత బ్రీఫింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇది ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నీట్ పీజీ రోల్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లోకి ఎంటర్ అవుతారు. వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లోకి ఎంటర్ అయినప్పుడు మీకు హోమ్ పేజీ, అలాగే చాయిస్ ఫిల్లింగ్, మేనేజ్ ఫీల్డ్ చాయిసెస్, చాయిస్ ఇంటర్చేంజ్, ఇలా డిఫరెంట్ ట్యాబ్స్ కనిపిస్తాయండి. వీటిలో మనకి అంటే మనం సైన్ ఇన్ అయిన వెంటనే కనిపించేటువంటి స్క్రీన్ హోమ్ పేజీ. ఆ హోమ్ పేజ్లో టోటల్ అవైలబుల్ చాయిసెస్ ఎన్ని ఉన్నాయి అదంతా కూడా స్క్రీన్ మనకి డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత అక్కడ చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేస్తాం మనం. చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటిది ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్. అంటే డీమ్డ్ యూనివర్సిటీ అంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 2 లక్షలు ఎవరైతే పే చేశారో వాళ్ళకి డీమ్డ్ యూనివర్సిటీస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కాబట్టి వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ డౌన్వర్డ్ యారో ఉంది, క్లిక్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ కాలేజెస్ లేదా ఇన్స్టిట్యూషన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మనకి టోటల్ ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లిస్టు ఈ లెఫ్ట్ సైడ్ మనకి డిస్ప్లే అవుతుంది. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ ఈ బాక్స్లో టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హైలైట్ అవుతాయి. అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అంటే నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే కోర్సెస్ని ప్రోగ్రామ్స్ అని కూడా అంటారు ఇక్కడ. అంటే మనకి డిఎన్బి కోర్సెస్ ఉన్నాయి, అలాగే ఎంఎస్ ఎంటీకి సంబంధించినటువంటి కోర్సెస్, స్పెషలైజేషన్స్ చాలా ఉన్నాయి. వీటిలో మీకు ఏది కావాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జస్ట్ ఈ స్క్రోల్ బార్ ఉంది, స్క్రోల్ బార్ని మీరు పైకి కిందకి మూవ్ చేసుకుంటూ మీకు ఇష్టమైనది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ అడ్రస్ని క్లిక్ చేయండి. ఎందుకు ఇన్స్టిట్యూట్ అడ్రస్ని క్లిక్ చేయాలి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడు ఆర్డర్ ఆఫ్ కాలేజెస్ని మీరు అరేంజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టేట్ను కూడా సెలెక్ట్ చేసుకొని ఆ స్టేట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో చూసుకొని వాటన్నింటిని పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి అందుకని మనము ఇక్కడ ఇన్స్టిట్యూట్ అడ్రస్ని కానీ క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ డిస్క్రిప్షన్ వస్తుంది కాలేజీకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నా లేదా కాలేజ్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నా మనకి ఈజీగా కీవర్డ్స్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఇన్స్టిట్యూట్ అడ్రస్ని మనం క్లిక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వ్యూ ఫీ డీటెయిల్ అని ఉంది. అంటే ప్రతి కాలేజీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఆ కాలేజీకి ఎంత ఫీజు ఉంది అనేది ఒకసారి క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు కూడా. అలాగే ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైప్ అని ఉంది. ఇన్స్టిట్యూట్ టైప్ అంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కేటగిరీలో మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారా, లేక డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీలో సెలెక్ట్ చేసుకుంటున్నారా, లేక ఈఎస్ఐ కేటగిరీలో చేసుకుంటున్నారా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మనకి హైలైట్ అవుతాయి. క్లియర్. అలాగే ఇక్కడ థర్డ్ కాలంలో మనకి యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది రైట్ సైడ్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇది మనకి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునేటువంటి పేజీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ స్క్రోల్ బార్ని మూవ్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎండి కోర్సెస్ కూడా ఉన్నాయి, అలాగే ఎంఎస్ కోర్సెస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. క్లియర్. ఆ తర్వాత ఇక్కడ మీకు అంటే ఈ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైతే మీరు యాడ్ మీద క్లిక్ చేస్తారో ఆ కాలేజ్ నేమ్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే. అంతేకాదండి, ప్రతి 2 మినిట్స్కి కూడా మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూని క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మళ్ళీ విండో క్లోజ్ అయిపోతుంది, మళ్ళా మీరు రీసైన్ ఇన్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి టైమ్అవుట్ అయిపోతుంది. కాబట్టి సేవ్ అండ్ కంటిన్యూ ఎవ్రీ 2 మినిట్స్కి క్లిక్ చేసుకుంటూ ఉంటే మీకు ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. క్లియర్. అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సు ఏ స్టేట్లోనైనా చదువుతాను అనుకున్నప్పుడు, సపోజ్ మీరు ఓబీజీని సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం.
ఓబీజీ మీరు ఏ స్టేట్‌లోనైనా చదువుతాను అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏ స్టేట్ నుండి స్టార్ట్ చేయాలో అది ఆలోచించుకోవాలి. సపోజ్ మీరు ఆంధ్ర నుండి స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఆంధ్రాని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ సిస్టమ్ కీబోర్డ్‌లో జస్ట్ కంట్రోల్ ఎఫ్‌ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఈ సెర్చ్ బార్‌లో జస్ట్ ఆంధ్ర అని మీరు టైప్ చేసినట్లయితే ఆంధ్రాలో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా ఇలా యెల్లో కలర్‌లో డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. సో, ఇక్కడ మీకు స్క్రోల్ బార్ ఉంటుంది. స్క్రోల్ బార్‌ని పైకి కిందకి మూవ్ చేసుకుంటూ మీరు ఈ కాలేజెస్‌లో మరలా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని పెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా! ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎలా పెట్టుకుంటామంటే కాలేజ్ రెప్యుటేషను, ఎస్టాబ్లిష్డ్ ఇయరు, అలాగే స్టూడెంట్సు అంటే మెరిటోరియస్ స్టూడెంట్సు ప్రీవియస్ ఇయర్స్‌లో ఏ కాలేజ్‌ని చూజ్ చేసుకున్నారు. దాన్ని బట్టి అలాగే కట్ ఆఫ్ ఎంతుంది, ఇయన్నీ కూడా ఫ్యాక్టర్స్ తీసుకొని మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకుంటూ ఉంటాము. ఓకే. అయితే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకునేటప్పుడు పైకి కిందకి మూవ్ చేసుకుంటూ పెట్టుకోవాలి కానీ పైనుండి క్రిందకి వరుసగా పెట్టేసుకోవద్దు. అంటే సపోజ్ ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది. ఇది బెస్ట్ కాలేజ్ అనుకుంటాం మనం యూజువల్‌గా. సో, ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్ అనుకోండి. గుంటూరు అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో జీ క్రింద ఉంటుంది కాబట్టి అక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ రంగరాయ. రంగరాయ అంటే ఆర్‌లో ఉంటుంది కాబట్టి క్రిందకి మూవ్ అవ్వండి. అట్లా మీరు ఏ కాలేజీ ఆర్డర్‌లో పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ కోర్స్‌కి ఆ కాలేజెస్ అన్నీ కూడా ఒక స్టేట్‌లో పెట్టేసుకోండి. అలా కాకుండా అలా కాదు మేము అన్ని స్టేట్స్‌లో అంటే ఒక 5, 6 స్టేట్స్ తీసుకొని వాటిల్లో ది బెస్ట్ కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటాము అంటే అప్పుడు మీరు ఇక్కడ ప్రోగ్రామ్ ఒకటే కావాలి అనుకున్నట్లయితే ప్రోగ్రామ్ ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఏపీ తీసుకున్నారనుకోండి ఏపీలో బెస్ట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ తెలంగాణ అనుకోండి తెలంగాణలో బెస్ట్ కాలేజెస్. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు ఇట్లా మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ స్టేట్‌ని సెలెక్ట్ చేసుకోవటం, అక్కడ బెస్ట్ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకోవటం. ఆ తర్వాత మరలా కోర్స్‌ని చేంజ్ చేసుకోవటం. అంటే ప్రోగ్రామ్‌లోకెళ్ళి కోర్స్‌ని చేంజ్ చేసుకొని సేమ్ ఇప్పుడు ఏ కాలేజెస్ అయితే మీరు ఆర్డర్ పెట్టుకున్నారో అవే కాలేజెస్‌ని మరలా రిపీట్ చేసుకోండి. అర్థమైంది కదా! ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగు ఒక ప్రాపర్ ఆర్డర్‌లో పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సపోజ్ కొద్దిమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, కేవలము నేను ఆంధ్రాలోనే చదవాలి అనుకుంటున్నాను అనుకుంటే, అప్పుడు మీరేం చేయాలంటే కంట్రోల్ ఎఫ్‌ని మీరు క్లిక్ చేసి మీ కీబోర్డ్‌లో జస్ట్ ఆంధ్ర అని టైప్ చేస్తే, ఇక్కడ ఆంధ్రాలో ఉన్న కాలేజెస్ అన్నీ హైలైట్ అవుతాయి. సో, ఇక్కడ మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఫస్ట్ ప్రయారిటీ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ కోర్స్‌లో ఆంధ్రాలో ఉన్న కాలేజెస్‌లో ప్రయారిటీ వైస్‌గా పెట్టుకోండి. ఆ తర్వాత సెకండ్ కోర్సు. అంటే ఒక స్టేట్ కావాలనుకుంటున్నారు కదా మీరు. సెకండ్ కోర్సు. సెకండ్ కోర్స్‌లో ఇప్పుడు మీరిందాక అంటే ఏ ఆర్డర్ అయితే కాలేజెస్‌ని పెట్టుకున్నారో అదే ఆర్డర్ మరలా రిపీట్ చేసుకోండి. అలాగే థర్డ్ కోర్సు. మరలా సేమ్ ఆర్డర్ రిపీట్ చేసుకోండి. ఇలా మీరు ప్రాసెస్‌ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది కదా! అలాగే నెక్స్టు తెలంగాణ కావాలి అనుకున్నట్లయితే సేమ్ మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కాలేజెస్ అన్నీ పెట్టండి. సెకండ్ సబ్జెక్టు మరలా కాలేజెస్, థర్డ్ సబ్జెక్ట్ కాలేజెస్. అంటే మీరు ఏ టైప్ కావాలి అనుకుంటే ఆ టైప్‌లో పెట్టుకుంటూ వెళ్ళటమే. అంటే మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు? సబ్జెక్ట్‌కి ఇవ్వాలనుకుంటున్నారా? లేకపోతే స్టేట్‌కి ఇవ్వాలనుకుంటున్నారా? ఈ రెండిట్లో ఏది అనేది ముందుగా డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మీరు ఒకసారి పెట్టిన తర్వాత మరలా క్యాన్సిల్ చేసుకొని పైకి క్రిందకి మూవ్ చేయటం అంటే చాలా డిఫికల్టీ. ఎందుకంటే సుమారుగా 6,150 పైగా మనకి చాయిసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. అన్ని ఆప్షన్స్ పెట్టిన తర్వాత పొరపాటున మీరు అంటే పైన పెట్టుకోవాలి అనుకున్నటువంటి కాలేజ్ ఎక్కడో దాదాపు ఒక 2000 నంబర్‌లో ఉందనుకోండి. అక్కడి నుండి మీరు ఒక 150 పొజిషన్‌కి మూవ్ చేయాలనుకోండి. ఇక్కడ మనకున్నది రెండే ఆప్షన్స్ అప్, డౌను. అప్, డౌన్ అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్‌ను మూవ్ చేసుకుంటూ రావటమే చేయగలిగింది. అంతేగాని ఒక్కసారే ఇలా డ్రాగ్ చేసుకొని పైకి తీసుకొచ్చి పెట్టుకునే అవకాశం లేదిక్కడ ఆల్ ఇండియా కోటాలో. అందుకనే ముందు అంటే జాగ్రత్తగా ఆలోచించుకోండి. సబ్జెక్ట్‌కి ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారా? స్టేట్‌కి ఇవ్వాలనుకుంటున్నారా? దేన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని, ఆ తర్వాత మీరు ప్రాపర్ ఆర్డర్‌ని పెట్టుకోండి. అలాగే ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు. ఒక 4, 5 స్టేట్స్‌లో ఆ సబ్జెక్టే ముందు పెట్టుకోవాలి అనుకున్నారు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ స్టూడెంటు ఎండీ జనరల్ మెడిసిన్ తీసుకున్నారు. ఎండీ జనరల్ మెడిసిన్ దాదాపు ఒక 5, 6 స్టేట్స్‌ని ప్రిఫర్ చేసుకున్నారు అనుకోండి. ఆ స్టేట్స్‌లో కూడా ఆర్డర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఫస్ట్ ఏ స్టేట్‌లో ఉన్న కాలేజెస్ అనుకుంటున్నారు. అంటే ఎండీ జనరల్ మెడిసిన్‌కి, ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్‌లో ఉన్న కాలేజెస్, ఆ తర్వాత థర్డ్ స్టేట్‌లో ఉన్న కాలేజెస్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. సో, టోటల్‌గా ఒక 5-6 స్టేట్స్‌లో పెట్టిన తర్వాత
ఇక ఎండి జనరల్ మెడిసిన్ చాలు అనుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ మరలా ఓబీజీ అనుకోండి సపోజ్. ఏం చేయాలి? ఓబీజీని సెలెక్ట్ చేసుకుంటారు. మరలా సేమ్ సీక్వెన్స్ పెట్టుకోవాలి. అంటే స్టూడెంట్స్‌కి ఏంటంటే ఈ కాలేజెస్ అన్నీ బై హార్ట్ అవ్వటం కష్టం కాబట్టి మీరేం చేయొచ్చంటే బెస్ట్ పార్ట్ సేవ్ అండ్ గో టు హోమ్ క్లిక్ చేయండి. సేవ్ అండ్ గో టు హోమ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అంటే హోమ్ పేజ్‌లో మీకు లెఫ్ట్ సైడు ఫీల్డ్ చాయిసెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఫీల్డ్ చాయిసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఇప్పటి వరకు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అంతా కూడా మీకు ఒక పేజ్‌లో డిస్‌ప్లే అవుతాయి. ఆ లాస్ట్‌లో స్క్రోల్ చేస్తే మీకు ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ప్రింట్ ఆప్షన్ తీసుకొని అంటే దాన్ని సేవ్ యాజ్ పీడీఎఫ్ క్రింద సేవ్ చేసేసుకొని వీలైతే ఒక ప్రింట్ కాపీ తీసేసుకోండి. 1 లేక 2 కాపీస్ ప్రింట్స్ తీసుకోండి. ప్రింట్స్ తీసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకొని ఆ పేజ్‌ని దగ్గర పెట్టుకొని జస్ట్ కాలేజ్ నేమ్‌ని ఒకరు చదువుతూ ఉంటే ఇంకొకరు కంట్రోల్ ఎఫ్ అంటే సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆ కాలేజ్ పేరు జస్ట్ మొత్తం టైప్ చేయక్కర్లేదు. సపోజ్ మీకు గాంధీ మెడికల్ కాలేజ్ అనుకోండి. గాంధీ అని కొడితే చాలు. ఆ కాలేజ్ నేమ్ వస్తుంది. దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా మీరు ఈ సెర్చ్ బాక్స్‌ని యూజ్ చేసుకుంటూ ఒకరు చదువుతూ ఉంటే, ఒకరు టైప్ చేస్తూ ఉంటే ఇందాక ఒక కోర్స్‌కి ఏ స్టేట్స్‌లో ఏ కాలేజెస్ అయితే మీరు ఆర్డర్ పెట్టుకున్నారో అవే మళ్ళీ సెకండ్ సబ్జెక్ట్‌కి రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్‌ని జాగ్రత్తగా చేసుకోవాలి. అర్థమైంది కదా! ఎందుకంటే మీరు పొరపాటున గాని ఏ కాలేజ్‌ని మిస్ అయినా కూడా ఇన్సర్ట్ చేయటం అంటే ఇక్కడ అంటే పొజిషన్ మార్చాలి అంటే చాలా డిఫికల్టీ. ఈ పొజిషన్ మార్చడానికి కూడా ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు కానీ, ఇవి యూజ్ చేసి కూడా చాలా కష్టమే మీరు చేయటం. అది ప్రాక్టీస్ లేకపోతే చాలా డిఫికల్టీ అవుతుంది. ఇక్కడ మేనేజ్ ఫీల్డ్ చాయిసెస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ మీరు అంటే నంబరింగ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ నంబర్ చేంజ్ చేసేటప్పుడు మరలా ఆ నంబర్ వేరే కాలేజెస్‌కి సేమ్ నంబర్ ఉన్నా కూడా ఇబ్బంది. కాబట్టి దయచేసి ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవాలి అనుకునే దానికంటే కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు వీలైనంత జాగ్రత్తగా పెట్టుకుంటూ వెళ్తే మంచిదని నా ఉద్దేశం. అలాగే చాయిస్ ఇంటర్‌చేంజ్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక 2 కాలేజెస్‌ని ఇంటర్‌చేంజ్ చేసుకోవాలి పొజిషన్ అనుకున్నా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చాయిస్ అంటే రీఅరేంజ్‌మెంట్ అంటే టోటల్ సీక్వెన్స్ ఆఫ్ కాలేజెస్‌ని ప్రయారిటీ వైస్‌గా పెట్టుకున్నవి మరలా రీఅరేంజ్ చేసుకోవాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ డిలీషన్ అంటే ఒకవేళ మీరు ఒక 200 లేదా ఒక 1000 కాలేజెస్ పెట్టేశారు. పెట్టిన తర్వాత ఆ కాలేజెస్ లిస్టు మీకు నచ్చలేదు. అంటే మోడిఫై చేయాలి అనుకుంటున్నారు. కానీ పైకి క్రిందకి మూవ్ చేయటం చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారనుకోండి. అప్పుడేం చేస్తారంటే ఈ మూవ్‌మెంట్ చేసే కంటే కూడా బెటర్ పార్ట్ ఏంటంటే ఈ టోటల్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్ని డిలీట్ చేసేసి, ఆ తర్వాత మరలా ఫ్రెష్‌గా పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు మల్టిపుల్ డిలీషన్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. కానీ గుర్తుంచుకోండి మల్టిపుల్ డిలీషన్ ఆప్షను లాస్ట్ 2 డేస్ లేదా 3 డేస్ ముందు దయచేసి ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఎక్కువ కాలేజెస్ పెట్టుకునే స్టూడెంట్స్‌కైతే టైం సరిపోదు. ఎందుకంటే చాలా కష్టమండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ప్రతి 2 మినిట్స్‌కి కూడా సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షను మీరు క్లిక్ చేసి సేవ్ చేసుకుంటూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అంతేకాదు డే టైమ్ అయితే మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంటర్నెట్ సెంటర్స్‌లో కూర్చొని లేదా ఇంట్లో ల్యాప్‌టాప్స్ పెట్టుకొని, సిస్టమ్స్ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ పెడుతూ ఉంటారు కాబట్టి, మనకి సర్వర్ చాలా బిజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ 2, 3 మినిట్స్‌కి సెషన్ ఔట్ అవుతూ ఉంటుంది. అందుకనే వీలైనంత వరకు కూడా మీరు ఆఫ్టర్ 10 పీఎం కూర్చొని వీలైతే నైట్ ఔట్ చేసైనా సరే వెబ్ ఆప్షన్స్ అర్ధరాత్రి పెట్టుకుంటే కొంచెం స్పీడ్‌గా అవుతుంది. మనకి సర్వర్ కూడా అంత బిజీ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ టైము మనకి క్యారీ అవుతుంది కాబట్టి ఈజీగా మీరు వెబ్ ఆప్షన్స్‌ని స్పీడ్‌గా పెట్టుకోగలుగుతారు. అర్థమైంది కదా! సో, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కాలేజెస్ నేమ్స్ ముందుగా ఆలోచించుకోండి. అంటే ఈ వీడియో క్రింద ఎంబీబీఎస్‌కి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ ఉంది. ఆ కాలేజెస్ లిస్ట్ పీడీఎఫ్ పెడతానండి. ఎందుకంటే స్టేట్ వైడ్‌గా ఎంబీబీఎస్‌కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ మేము ఒక 400 కాలేజెస్‌కి పెట్టాము ఎంబీబీఎస్‌కి. అక్కడ కేవలం ఒకే ఒక కోర్స్ కాబట్టి అదే మాకు చాలా డిఫికల్టీ అయింది. కానీ ఇక్కడ సుమారుగా 6,150 పైగా చాయిసెస్ పెట్టాలి. అంటే డిఫరెంట్ కోర్సెస్‌కి. జస్ట్ మీకు తెలియాల్సిందేంటంటే, ఏ స్టేట్‌లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్‌లో ప్రయారిటీ ఏంటి అనేది తెలిస్తే, మీకు అన్ని కోర్సెస్ పెట్టుకోరు కాబట్టి అందరూ కూడా, మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సెస్‌లో ఆ కాలేజెస్‌ని జాగ్రత్తగా పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి, నేను ఎంబీబీఎస్‌కి పెట్టినటువంటి ఆ పీడీఎఫ్‌ని ఈ వీడియో క్రింద డ్రైవ్ లింక్ పెడతాను. మీకెవరికైనా కావాలి అంటే దాన్ని యూజ్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రయారిటీ వైస్‌గా
నేను ప్రిపేర్ చేశాను కాబట్టి అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. దయచేసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా నా వంతుగా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాదు మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ కంట్రోల్ ఎఫ్ మీరు టైప్ చేసి కాలేజెస్ అని పెట్టుకున్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ యెల్లో కలర్ అనేది ఇంక రాకూడదు. అంటే మిగిలిపోకుండా కాలేజెస్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ మీకు అక్కర్లేకపోతే వదిలేయొచ్చు. అలా కాకుండా అన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మీరేం చేయాలంటే కంట్రోల్ ఎఫ్ అక్కడ మీరు ఆంధ్ర అని టైప్ చేశారనుకోండి, దాని పక్కన కర్సర్ పెట్టి ఎంటర్‌ని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మాత్రమే స్క్రోల్ అవుతూ ఉంటే సెలక్షన్ ట్యాబ్ అప్పుడు మనకు అన్నీ కూడా సెలెక్ట్ అయినట్లు. అలా కాకుండా ఏదైనా కొన్ని మిగిలిపోతే లెఫ్ట్ సైడ్ ఇలా యెల్లో కలర్‌లో హైలైట్ అవుతాయి. అప్పుడు ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మీకు ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ జాగ్రత్తగా ఇన్ టైమ్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతేకాదండి, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయినట్లయితే నా వంతుగా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాదు ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునేటప్పుడు ఎవరికైనా డిఫికల్టీగా ఉంటే మీకు ఐడియాస్ కావాలి అంటే కొంచెం ఈజీ టెక్నిక్స్ ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే 1-to-1 సెషన్ ఇక్కడ ఇంటరాక్టివ్ సెషన్ ఉంది. మీరు పర్సనల్‌గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయినప్పుడు నేను గూగుల్ మీట్ లింక్ పెట్టి ఇక్కడ మీకు ఇంటరాక్టివ్ సెషన్‌లో ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. అప్పుడు మీరు ఫాస్ట్‌గా పెట్టుకోవటం అవుతుంది కాబట్టి, సో తప్పకుండా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్‌కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క ఇంటరాక్టివ్ సెషన్ స్లాట్ బుకింగ్ లింక్‌ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు స్లాట్‌ని బుక్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో ప్రతి రౌండ్‌లో కూడా ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఒక 3000 కాలేజెస్ లిస్ట్ పెట్టుకున్నారనుకోండి. మరలా సెకండ్ రౌండ్‌కి ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. మళ్ళా ఫ్రెష్‌గా పెట్టాల్సిందే గుర్తుంచుకోండి. అందుకని మీరు పెట్టుకున్నయి పీడీఎఫ్ సేవ్ చేసి పెట్టుకోండి. మరలా నెక్స్ట్ టైమ్ కూడా వాటిని యూజ్ చేసుకోవటానికి వీలవుతుంది. కాబట్టి మీరు సీట్ వచ్చేంత వరకు కూడా ఇవే వెబ్ ఆప్షన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొన్ని యాడ్ అవ్వచ్చు, కొన్ని డిలీట్ చేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్. అన్నీ పెట్టాలని రూల్ ఏమీ లేదు. మన ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క డేటాను కూడా మీరు సేవ్ చేసుకుంటూ ఉండండి. ఓకే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.